హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఈ వల్లెట్ వీడియోలో ఏం చేయబోతున్నామనంటే ఏపీకి సంబంధించిన స్కాలర్షిప్ మీద ఒక వీడియో చేయండి అన్న అని చెప్పేసి అడగడం జరిగింది. నిన్న నేను ఒక లైవ్ సెషన్ కండక్ట్ చేశాను. ఈ లైవ్ సెషన్లో చాలామంది అన్న ఏపీ వాళ్ళకి వీడియో క్రియేట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ నేను చేసే వీడియో ఏంటంటే, ఎవరైతే ఏపీకి చెందారో అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి ఏపీకి, బట్ వాళ్ళు బీటెక్లో కానీ లేకపోతే ఇటు డిప్లొమాలో కానీ ఎవరైతే జాయిన్ అయ్యారో, అంటే ఏపీ కాకుండా ఏపీలో అప్లై చేయకుండా డైరెక్ట్గా తెలంగాణలో ఎంసెటో లేకపోతే ఐసెటో ఈసెటో రాస్తారు. సో వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో చదువుతున్నారు, బట్ వాళ్ళది స్టేట్ వచ్చేసి ఓల్డ్ స్టేట్ వచ్చేసి ఏపీ. సో అలాంటి వాళ్ళ కోసం ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాం. మరి వాళ్ళు స్కాలర్షిప్ రావాలన్నా లేకపోతే రియంబర్స్మెంట్ రావాలన్నా ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కేవలం ఎవరికి యూజ్ అవుతుందంటే, ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో అంటే ఏపీ లొకాలిటీ అయి ఉండి తెలంగాణలో చదువుకుంటున్న స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది కాబట్టి, సో ఇది వాళ్ళ కోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మరి అవన్నీ కూడా దీంట్లో ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, దీని తర్వాత అప్లై చేసిన ప్రాసెస్ ఏంటి ఏందని చెప్పేసి చాలా పెద్ద స్టోరీ ఉంది. సో అవన్నీ కూడా మీకు దీంట్లో లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఏంటంటే, నేను లైక్ అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి ఏపీ వాళ్ళు, వాళ్ళ కోసమైన వీడియోని ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది. మీ వాట్సాప్లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో కానీ ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. మనకి ఏపీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే, మనకు తెలంగాణకు సంబంధించిన అప్లికేషన్కి సంబంధించిన వెబ్సైట్ వేరే ఉంటుంది, అలాగే ఏపీకి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ వేరే ఉంటుంది. ఏపీకి సంబంధించి ఏంటంటే janmabhoomi.ap.gov.in. సో దీంట్లోకి వెళ్ళగానే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ మనకి ఇక్కడ పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ అండ్ కార్పొరేట్ అడ్మిషన్స్ అని చెప్పి డిఫరెంట్గా ఉన్నాయి. సో దీంట్లో మనం దేంట్లోకి వెళ్ళాలి అంటే, ఇక్కడ పోస్ట్ మెట్రిక్ అనే అప్లికేషన్ ఒకటి ఉంటుంది. సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అనాలిసిస్ అండ్ అబౌట్ స్కీము, ఓవర్ అప్లికేబుల్ అండ్ హౌ టు అప్లై అని చెప్పేసి. బట్ మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అదర్ స్టేట్ అంటే, ఇప్పుడు మనం ఏపీలో ఉన్నాం కాబట్టి ఏపీ లొకాలిటీ కాబట్టి మనం ఏంటంటే తెలంగాణలో చదువుకున్నా లేకపోతే వేరే స్టేట్లో చదువుకున్నా వాళ్ళు ఎలా అప్లై చేయాలి. సో కాబట్టి మనకు యూజ్ అయ్యే లింక్ ఏంటంటే, ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కిందనే వెంటనే తెలంగాణ బై అదర్ స్టేట్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఎక్కడికి వెళ్తుందంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ అకాడమిక్ ఏది మనకి ఏ అకాడమిక్ 2019-20 కాబట్టి 19-20 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను తెలంగాణ లేకపోతే అదర్ స్టేట్ అంటే నాది ఏపీఏ. సో ఏపీ కాకుండా అంటే తెలంగాణ కాకుండా వేరే ఇంకా కర్ణాటక, మహారాష్ట్ర అయితే సో అదర్ స్టేట్ సెలెక్ట్ చేయండి. నేనేం చేస్తుంటే తెలంగాణలో చదువుతున్నాను కాబట్టి నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాను. సో తెలంగాణలో సెలెక్ట్ చేసుకోగానే మీ ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అంటే దీనికంటే ముందు మనకు ఖచ్చితంగా ఆధార్ నెంబరు, ఈ ఆధార్ నెంబర్కి ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఎందుకు లింక్ అయి ఉండాలి అంటే, ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సార్ ఇప్పుడు నాకు మొబైల్ నెంబర్ ఉంది సార్, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడంటే లేదు. ఏ ఆధార్ నెంబర్కి అయితే మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఒకవేళ ఆ మొబైల్ నెంబర్ నాకు తెలియదు సార్, ఇప్పుడు ఆ మొబైల్ పోయింది, నాకు అసలు మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ కాలేదంటే మీ దగ్గరలో ఉన్న మీసేవకి వెళ్ళేటప్పుడు కూడా మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. అలాగే వర్కింగ్ మొబైల్ నెంబరు, మళ్ళీ మీకు ఫింగర్ ప్రింట్స్ మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. ఆ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసినాకనే మీకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆ మొబైల్ నెంబర్కే ఓటీపీ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఆధార్ నెంబర్ని మొబైల్కి లింక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే సార్, ఇప్పుడు నేను 2 days 3 daysలో చేసేసుకుంటా అంటే కనుక, ఇప్పుడు ఆధార్ కార్డు దాంతోపాటు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి మన దగ్గర. అలాగే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఏమేమి స్కాన్స్ అప్డేట్ కావాలి అంటే మనకి దీనికి సంబంధించి ఫస్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్. సో ఎక్కడి నుంచి లాస్ట్ 7 years ఏవైతే స్టడీ చదివి ఉంటారో వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఏ సర్టిఫికేట్ అయినా సరే మీకు 100 KB లోపే మెమొరీ రెడ్యూస్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు. ఇక్కడ ఇన్కమ్ ఆర్ రేషన్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సరిపోతుంది. బ్యాంక్ అకౌంటు, అలాగే సెట్కు సంబంధించి మీరు ఎంసెట్ అయితే ఎంసెట్, ఐసెట్ అయితే ఐసెట్, వాటికి సంబంధించినటువంటి అలాట్మెంట్ లెటర్. ఈ అలాట్మెంట్ లెటర్ కూడా మనం స్కాన్ చేయాలి. మీరు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా సరేనండి ఆ డాక్యుమెంట్ 100 KB లోపల ఉండాలి. సో ఇవన్నీ కూడా ముందు ప్రీ రిక్వైర్మెంట్ ఉన్నాయి కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఏం చేస్తున్నా ఇవన్నీ టిక్ చేయాలి. డైరెక్ట్గా వన్ బై వన్ టిక్ చేస్తున్నాను నేను.
టిక్ చేసేసుకొని ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ఈ ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏమడుగుతుందంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకు నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటంటే ఈ విధంగా స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీ ఆధార్ నెంబర్ అనేది వాళ్ళ డేటాబేస్లో ఉందా లేదా, మొబైల్తో లింక్ అయిందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు వస్తుంది. ఒకవేళ ఉంటే కనుక ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ దేనికి వెళ్ళిపోయింది, ఇందాక ఏ మొబైల్ నెంబర్కి అయితే ఆధార్ లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్కి ఓటీపీ వచ్చిన నెంబర్ మనం తీసుకొచ్చి దీంట్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయగానే మీకు ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఆధార్ నెంబరు, అలాగే నేము, ఫాదర్ నేమ్, యాజ్ ఫర్ ఆధార్ కార్డులో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్, అలాగే ఆధార్ కార్డులో ఉన్నట్టు ఫోటో కూడా మీకు అపేర్ అవుతుంది. వాటి డీటెయిల్స్ అని కూడా ఎన్షూర్ చేసుకోండి కరెక్ట్ అనే కాదా. నెక్స్ట్ దీని బాటంకి వెళ్తే ఇక్కడ మీకు ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఎస్ఎస్సికి సంబంధించి మీరు ఏపీ రెగ్యులర్లో పాస్ అయ్యారా, సప్లిమెంటరీయా, సిబిఎస్ఈయా, అలా ఎస్ఎస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఇవన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ వెంటనే ఇటు వచ్చేసి ఎస్ఎస్సి డీటెయిల్స్ వస్తాయి, ఇటేమో ఆధార్ డీటెయిల్స్. సో ఇక్కడ మీ డీటెయిల్స్ నాకు అదే వస్తే ఇన్షూర్ చేసుకోండి. సో ఓకే సార్, ఇక్కడ ఇచ్చినటువంటి నేము, అలాగే మా ఫాదర్ నేము, ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే ఎస్ఎస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కరెక్టే ఉంటాయి అనగా కనుక సో ఇక్కడ మ్యాచ్డ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేయాలి. సో బటన్ క్లిక్ చేసినాక వెంటనే మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మీ మదర్ నేము, అలాగే జెండరు, రీజియను, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నారో వాటి డీటెయిల్స్కి సంబంధించిన ప్రూఫ్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో ఆ విధంగా మొత్తం అన్ని ఎంటర్ చేసేసండి. సబ్ క్యాస్ట్ కావచ్చు, లేదంటే పేరెంట్ ఆక్యుపేషన్, హస్బెండ్ ఆక్యుపేషన్, ఈ విధంగా టోటల్గా మీ దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా ఇవన్నీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి డిస్టిక్, మండలు, విలేజ్, స్ట్రీట్, హౌస్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్క్రీన్కి వచ్చేస్తే నెక్స్ట్ స్క్రీన్లో ఏంటంటే మీ అకాడమిక్ ఇయర్ అంటే ప్రతి అకాడమిక్ ఇయర్లో 2018-19లో ఏ కాలేజీలో చదివారు, ఎక్కడ చదివారు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 17, 18, 16, 17 ఈ విధంగా. ఒకవేళ అకాడమిక్ ఇయర్లో అనే గ్యాప్ కనుక ఉంటే ఆ గ్యాప్ కూడా మనం ఫిల్ చేయాల్సి వస్తుంది, సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా ఎన్షూర్ చేసుకోండి. ఈ విధంగా మీకు స్కూల్ ఆర్ కాలేజ్కి సంబంధించిన స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తామో ఈ డీటెయిల్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మనకు నెక్స్ట్ అంటే స్టెప్ 2లో వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అడ్రస్. ఈ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే ప్రజెంట్గా మీకు ఈ స్కాలర్షిప్లో ఏమైనా సమస్యలు ఉన్నా, లేకపోతే వాళ్ళు ఏమైనా లెటర్స్ సెండ్ చేసినా కూడా మీ ఇంటికి రావాలన్నమాట. ఏమైనా కవర్ కానీ లేకపోతే ఏమైనా లెటర్స్ కానీ ఏమైనా రిపోర్ట్స్ మీకు అందుబాటులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. అలాగే దానికి సంబంధించిన అదర్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే పేరెంట్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశానంటే కొన్ని డీటెయిల్స్ హైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సేవ్ అని క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది, టెంపరీ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఏం చేస్తారంటే ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యూజర్ ఐడి ఏమని ఉంటుందంటే మీ ఏదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఆధార్ నెంబరు, తర్వాత మీ మొబైల్కి వచ్చినటువంటి ఏదైతే పాస్వర్డ్ ఉందో పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చా నెంబర్ ఎంటర్ చేస్తే మీకు చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే టోటల్గా మనకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్తోని మన అప్లికేషన్ అంటే డీటెయిల్స్ ఎడిట్ చేయడం కావచ్చు, లేకపోతే ప్రాసెసెస్ చెక్ చేసుకోవడం కావచ్చు, స్టేటస్ చెక్ చేసుకోవడం కావచ్చు ఉంటుంది. కాబట్టి ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే సార్, నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ చేసుకున్నానని చెప్పేసి అంటే మళ్ళీ లాగిన్ చేయగానే మీకు లాగిన్లో ఇట్ సైడ్ హోమ్, అదర్ స్టేట్ అని చెప్పేసి వస్తుంది. లాగిన్ చేయగానే వెంటనే 2కి వెళ్తాం. స్టెప్ 2లో ఇక్కడ అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇది అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఏ డిస్టిక్లో. సో మనకు బీటెక్ ఎక్కడైతే తీసుకున్నామో, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నటువంటి బీటెక్ ఎక్కడ అంటే మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ మండల్ వచ్చేసి బాచ్పల్లి. నేను విఆర్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో మెకానికల్లో జాయిన్ అయ్యాను. దానికి సంబంధించిన అడ్మిషన్ నెంబరు, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ కూడా యాజ్ ఫర్ కాలేజ్లో ఏ రికార్డ్స్ అయితే ఉంటాయో ఆ రికార్డ్స్ ప్రకారంగా మీరు ఎంటర్ చేయండి. ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ సంబంధించి అంటే సెట్ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో, మన సెట్ ఎలిజిబిలిటీ ఏముంటుంది, అలాట్మెంట్ లెటర్ మన సెట్ ఎలిజిబిలిటీ కాబట్టి సో ఆ అలాట్మెంట్ లెటర్ కూడా చూపిస్తాను. ఈ అలాట్మెంట్ లెటర్ కూడా ఒకసారి ఇన్షూర్ చేసుకోండి. అలాట్మెంట్ లెటర్ ఉన్న డీటెయిల్స్ మీవా కావా ఇవన్నీ కూడా కరెక్ట్ వెరిఫై చేసుకోండి. ఇది కూడా 100 KB లోపు మనం రెడ్యూస్ చేసుకొని ఈ డాక్యుమెంట్ని ఇక్కడ ఏదైతే బ్రౌజ్ ఆప్షన్ ఉందో, సో ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ ఉందో ఈ బ్రౌజ్ ఆప్షన్ బేస్ చేసుకొని మనం అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టడీకి సంబంధించి ఇందాక మనం ప్రీవియస్ కేసులో ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ ప్రకారంగా నేనేం చేశానంటే 2nd క్లాస్ నుంచి అప్ టు 10th క్లాస్ వరకు కూడా ఒకటే స్కూల్ కాబట్టి నేను ఇక్కడ 6th సెలెక్ట్ చేసుకొని 10th సెలెక్ట్ చేసుకొని ఒకటే కాపీ ఉంది కాబట్టి ఒక కాపీని బ్రౌజ్ చేశాను. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి అప్ టు 2nd ఇయర్ వరకు సో నేను సేమ్ కాలేజ్ కాబట్టి నాకు 2 డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి
స్టూడెంట్ ఏదైతే స్టడీ ఉంటుందో స్టడీ అంటే ఫ్రమ్ నుంచి 2 వరకు సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ అకాడమిక్ ఇయర్ కనుక గ్యాప్ ఉంటే వాటి గ్యాప్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎన్షూర్ చేసుకోండి. నెక్స్ట్ స్టూడెంట్కు సంబంధించి మీరు ఎక్కడ ఉంటున్నారు, డే స్కాలరా లేక కాలేజీ అటాచ్డ్ హాస్టలా, డిపార్ట్మెంటల్ హాస్టల్, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఆ హాస్టల్ ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఆ జాయినింగ్ డేట్ కూడా మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ రేషన్ కార్డ్ అయినా సరే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటి ఎంటర్ చేయొచ్చు. బట్ ఒకవేళ రేషన్ కార్డు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మీరు రేషన్ కార్డుకి ఇచ్చేసేయండి. లేదు సార్ నాకు రేషన్ కార్డు లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ అలాగే మనకి దీంట్లోని ఇదే ఫామ్లో మనకు సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అని ఫెచ్ అయిపోతాయి. మీ ఎంఆర్ఓ అలాగే మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒకవేళ రేషన్ కార్డుకు సంబంధించి ఉంటే రేషన్ కార్డు డీటెయిల్స్ వస్తాయి. లేదు సార్ నాకు రేషన్ కార్డు అనేది లేదు, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అంటే కనుక ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనగానే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా డిస్ప్లే అయిపోయిన తర్వాత ఆ డీటెయిల్స్ మీవేనా కదా అని వెరిఫై చేసుకోండి. రేషన్ కార్డు ఎంటర్ చేస్తే అంటే కనుక రేషన్ కార్డు ఎంటర్ చేయగానే ఆ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ రేషన్ కార్డు డేటాబేస్ నుండి రిట్రీవ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మీ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఎన్షూర్ చేసుకోండి. ఒకవేళ ఇన్కమ్ ఉంటే ఇన్కము, రేషన్ ఇవి రెండు ఉన్నాయి సార్, అప్పుడు ఏది ఎంటర్ చేయాలంటే ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఎంటర్ చేయండి. సో రేషన్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత రేషన్ కార్డులో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత వస్తుంది. సో మీ నేమ్ ఎక్కడ ఉంది, మీది నేమ్ ఫస్ట్ పే లేకపోతే సెకండ్ థర్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు రేడియో బటన్ క్లిక్ చేసి సో నెక్స్ట్ ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్, బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేయగానే ఆ లొకేషన్ ఆటోమేటిక్గా ఇక్కడ ఫెచ్ అయిపోతుంది. బ్యాంక్ అకౌంట్ నెంబరు, నెక్స్ట్ కాంటాక్ట్ అడ్రస్, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. సో దీని తర్వాత వచ్చే స్క్రీన్ అంటే సేవ్. ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత మనకు సేవ్ అని క్లిక్ చేయాలి. సేవ్ అని క్లిక్ చేయగానే వెంటనే మన అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో నేను ఏమైనా మిస్టేక్స్ అంటే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏదైతే జనరేట్ అయిపోయిందో అప్లికేషన్ ఫామ్ జనరేట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇన్షూర్ చేసుకుని డీటెయిల్స్ అని కరెక్ట్ ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఎస్ఎస్సి పాస్ కావచ్చు, ఈ విధంగా మొత్తం టాప్ టు బాటం అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ లేదంటే స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ ఎడిట్ ఎన్నిసార్లు అయినా చేసుకునే అవకాశం అవుతుంది. సో ఈ విధంగా అన్ని చెక్ చేసుకొని ఓకే డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే అని కనుక మనకు ఇక ప్రింట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అని జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో కూడా పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని డీటెయిల్స్ యాడ్ చేయడం జరిగింది. సో మీకు సంబంధించిన ఫోటో అలాగే ఇక్కడ ఫామ్లో ఏదైతే ఫామ్ ఉందో ఈ ఫామ్లో కూడా అన్ని డీటెయిల్స్ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా ఇన్షూర్ చేసుకోండి. ఇక్కడ అయిపోయిన తర్వాత కూడా మనకు ఈ అప్లికేషన్ ఫామ్లో స్టూడెంట్ సిగ్నేచరు అలాగే కాలేజీ ప్రిన్సిపల్ సిగ్నేచరు, కాలేజీ స్టాంపు ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్ని మనం కొరియర్ చేయాల్సి వస్తుంది. ఆ కొరియర్ ఎక్కడికి చేయాలంటే ఇక్కడ ఎవరికైతే మీరు 2 అనే అడ్రస్ ఉంటుందో ఈ 2 అనే అడ్రస్కి మనం కొరియర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఫామ్లో ఒక 2 సెట్స్ జిరాక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. స్కాలర్షిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, స్కూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్షూర్ చేసుకోండి. సో ఇది మనకు నెక్స్ట్ సార్ ఇదంతా ఓకే సార్, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అంటే అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ చేసాము, స్టూడెంట్తో సైన్ చేయించాము, ప్రిన్సిపల్ సిగ్నేచర్ కూడా అయిపోయింది. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇందాక మీరు క్రియేట్ చేసుకున్నారా, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీకు ఎప్పటికి ఉంటుంది. అసలు స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి, రెన్యువల్ చేయడానికి మీకు ఇక ఈ ఎంటైర్ ఈ 4 ఇయర్స్ కావచ్చు లేకపోతే 3 ఇయర్స్ డిగ్రీ ఎన్ని ఇయర్స్ డిగ్రీ అయితే ఉంటుందో అన్ని ఇయర్స్ డిగ్రీ యూజర్ నేమ్ పాస్వర్డ్తోనే మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి క్లిక్ చేసినప్పుడు లాగిన్ చేసిన తర్వాత సర్వీసెస్ అని క్లిక్ చేసినప్పుడు ప్రింట్ అప్లికేషను, ఎడిట్ అప్లికేషను, అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అలాగే అప్లోడ్ అటెండెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అసలు నాకు ఈ అప్లికేషన్ నచ్చట్లేదంటే అప్లికేషన్ ఫామ్ కూడా డిలీట్ చేసే అవకాశం ఉన్నది, డిలీట్ అప్లికేషన్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా దీంట్లో చాలా మెనూ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మెనూ ఆప్షన్స్ వస్తే చూస్తే కనుక మీకు ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మీకు అప్లికేషన్ ఫామ్ జనరేట్ అయిపోయిందో అప్లికేషన్ ఫాము ఇక్కడ అప్లోడ్ స్టూడెంట్ అప్లికేషన్ ఫామ్ సైన్డ్ బై ది కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఓడి అని చెప్పేసి ఉంది. ఆ అప్లికేషన్ ఫామ్ పైన మీ ప్రిన్సిపల్, ఆ ఖాళీకి సంబంధించిన సీలు అలాగే ప్రిన్సిపల్ సీల్ ఇవన్నీ కూడా ఉండాలి. గ్రీన్ పెన్ హోల్డర్ ఉంటారు అంటే ఈవెన్ హెచ్ఓడి అయినా సరే ప్రిన్సిపల్ సార్ అయినా సరే. సో గ్రీన్ పెన్ హోల్డర్ ఎవరైనా ఉంటే కనుక ఖాళీకి సంబంధించిన స్టాంప్స్ వేసి మీ అప్లికేషన్ ఫామ్ మనం స్కాన్ చేసి ఇక్కడ ఏవైతే బ్రౌజ్ ఆప్షన్స్ ఉన్నాయో బ్రౌజ్ ఆప్షన్ ద్వారా మనం
వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అంతేకాదు ఈ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అప్లికేషన్ ఫామ్తో పాటు రిమైనింగ్ అటాచ్మెంట్ అంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్, రేషన్, ఆధార్ కార్డు ఏవైతే సర్టిఫికేట్స్ బేస్ చేసుకుని మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ అప్లికేషన్ కూడా చేసి మనం కొరియర్ చేయాల్సి వస్తుంది. ఆ కొరియర్కు సంబంధించినటువంటి ఇండియా పోస్ట్కు సంబంధించిన ట్రాక్ ఐడి ఉంటుంది. ఆ ట్రాక్ ఐడి కూడా దీంట్లో ఎంటర్ చేయాలి. సో ఇది స్టెప్, అంటే ఆ ఓన్లీ అప్లికేషన్ వరకు సంబంధించిన స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి సార్? నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ ఈ అకాడమిక్ ఇయర్లో మనకి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ అకాడమిక్ ఇయర్లో ఫస్ట్, సెకండ్ అప్ టు ఎన్ని మంత్స్ అయితే మనకు కాలేజ్ అయితే ఉంటుందో ప్రతి మంత్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, నెంబర్ ఆఫ్ ప్రెజెంట్ డేస్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది కాలేజీలో. ఆ కాలేజీలో కూడా మనకి కాలేజీకి సంబంధించిన లెటర్ పైన లేకపోతే కాలేజీకి సంబంధించినటువంటి షీటు, అలాగే దానిపైన ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఓడి సైన్ విత్ సీల్ ఉండాలి. ఈ విధంగా మీకు ఎన్ని మంత్స్ అయితే కాలేజ్ రన్ అవుతుందో అన్ని మంత్స్ కంప్లీట్గా మన అటెండెన్స్ దాంట్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇదంతా స్టూడెంటే చేసుకోవాలి, ఇక కాలేజీకి సంబంధం ఉంది. అంటే వేరే స్టేట్ నుంచి మీరు వచ్చారు కాబట్టి, సో ఇక్కడ తెలంగాణలో చదువుతున్నారు కాబట్టి సో ఈ అటెండెన్స్ అంతా కూడా మీరే చేసుకోవాలి. ఇక్కడ కాలేజీ వాళ్ళకు మీకు సంబంధం ఉండదు. సో కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఎడిట్ అయినా సరే, అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ అయినా సరే, మంత్లీ అటెండెన్స్ అయినా సరే, టోటల్గా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ బేస్ చేసుకొని మనం ఇదంతా చేయాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే ఇక్కడ అదర్ స్టేట్. సార్ మా అప్లికేషన్ స్టేట్ అనేది ఎలా ఉంటుంది, మరి మా పరిస్థితి ఏంటంటే కనుక ఇదే లాగిన్లో మీకు ఇక్కడ అదర్ స్టేట్ అని చెప్పేసి ఉంది. అదర్ స్టేట్ అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటంటే ఇక్కడ అకాడమిక్ 2019. ఈ 2019లో మనకు అప్లికేషన్ ఐడి, అలాగే మీ అప్లికేషన్ అనేది ఎట్లా ఉంది, అప్లికేషన్ పెండింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకు అప్లికేషన్ ఏమైనా ఎర్రర్ వచ్చిందంటే పెండింగ్ డీడీ కన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఇందాక మనం పోస్ట్ చేస్తాం కదా, అంటే మనకు ఎవరైతే బీసీ వెల్ఫేర్ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి మన కొరియర్ రీచ్ కాగానే, లేదంటే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ చూడగానే ఓకే వాళ్ళు కన్ఫర్మ్ చేశారనుకోండి, సో ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఈ మంత్లీ అటెండెన్స్ 75 ఉండి మనం డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా వెరిఫై అయితే కనుక సో దానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. సో మరి ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకు 2019-20 అకాడమిక్ ఇయర్ కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత అంటే 2021లో ఈ లాస్ట్ ఇయర్ స్టేటస్ ఏందని తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెష్ అప్లికేషన్ కాబట్టి సో అయితే ఇలానే ఉంది. సో అదేవిధంగా ఇక్కడికి వెళ్తే ఈ అప్లికేషన్ ఫామ్ మళ్ళీ చెక్ చేసుకుంటే లాస్ట్ బాటమ్కి వెళ్తే కనుక మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారో ఇప్పుడు నేను ఏం చేశాను, సెట్కు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అప్లోడ్ చేశాను కాబట్టి ఆ టిక్ మార్క్ వచ్చేస్తుంది. సో డీడీఓ వెరిఫికేషన్ కాలేదు కాబట్టి ఇంటూ మార్క్ వచ్చింది. అలాగే ప్రిన్సిపల్ సిగ్నేచర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా ఇంప్లోడ్ చేయలేదు కాబట్టి ఇంటూ మార్క్ వచ్చింది. అలాగే మంత్లీకి సంబంధించినటువంటి అటెండెన్స్ కూడా సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇంటూ మార్క్ వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇలా టిక్ మార్క్ రావాలి. టిక్ మార్క్ రావాలంటే ఇష్టం ఉన్నట్టు అప్లోడ్ చేయడం కాదు, ప్రతిదీ కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, అటెండెన్స్ చెక్ చేసుకుంటూ, అలాగే మీ డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేసుకుంటూ మీ అప్లికేషన్ మీరే ఫార్వర్డ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇదైతే కొంచెం అంటే వేరే స్టేట్ నుంచి వెళ్ళి వచ్చి తెలంగాణలో చేస్తే కొంచెం అప్లికేషన్ అనేది మీరే చేసుకోవాలి, కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు ఫామ్ని ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. లేదంటే మీ స్కాలర్షిప్ ఇన్ఛార్జ్ని కానీ లేకపోతే ఇంకా మీ సీనియర్స్ కానీ అడిగి సో ఈ ప్రాసెస్ అంతా తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్టిల్ దీనిపైన ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా నేను ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. ఆ కామెంట్కి మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ఇక్కడ ఏవైతే కామెంట్ బాక్స్ ఉన్నాయో ఆ కామెంట్ బాక్స్ చదివి మీ ఫ్రెండ్స్కి మీరు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకు ఏపీకి సంబంధించినటువంటి అప్లికేషన్, అంటే తెలంగాణ పీపుల్ అయ్యండి అదర్ స్టేట్లో చేసినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వీడియో. సో ఈ వీడియో చాలా మందికి యూజ్ కావచ్చు, అంటే తెలంగాణలో చేసినా సరే, ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక ఎక్కడ చేసినా సరే సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి ఎవరికొకరు యూజ్ అవుతుంది. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ని అయితే షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఈ లైక్ క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే ఎక్కువ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే మీరు ఇచ్చే కమెంట్ను బేస్ చేసుకొని, అలాగే మీరు ఇచ్చే ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని ఇంకొక వీడియో చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇది మనకు ఏపీకి సంబంధించినటువంటి స్కాలర్షిప్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.